హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేంటి ఇంత రెడీ అయ్యి చేతికి బ్యాంగిల్స్ వేసుకోలేదు అనుకుంటున్నారా? దెన్ లెట్స్ మేక్ అవర్ ఓన్ డిఐవై బ్యాంగిల్స్. ఇలాంటి బేస్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకొని మనం దీనికి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ని ర్యాప్ చేసుకుంటున్నాము. అట్లీస్ట్ ఒక 40 to 45 లైన్స్ ఒక ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ ర్యాప్ చేసుకుంటే మనకి చాలా థిక్గా వస్తుంది. అండ్ మళ్ళీ 10 సార్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మనం 45 లైన్స్ ఆర్ 40 లైన్స్ తీసుకుంటే మనకి బ్యాంగిల్ అంతా ర్యాప్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. నేను 2/6 సైజ్ తీసుకుంటున్నాను. మీరు 2/8 సైజ్కైనా 2/4 సైజ్కైనా ఇంతే తీసుకోండి. 2/2 సైజ్కి అని 2/10 సైజ్కి అయితే ఎక్కువ తీసుకోవాలి. సో ఏదో ఒక చోట మనం కొంచెం గ్లూ అప్లై చేసేసి ఇది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. సో మనం దీన్ని థ్రెడ్ని స్టిక్ చేసి అది మంచిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టాలి. సో వన్స్ అది డ్రై అయ్యాక మనం థ్రెడ్ని బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఈ ర్యాపింగ్ అంతా డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను నేను. ఇలా ఎక్కడా కూడా అన్ఈవెన్గా లేకుండా మంచిగా ఈవెన్గా మనం దీన్ని ర్యాప్ చేసుకుందాము. సో వన్స్ ర్యాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ మనం ఎండ్లో కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనం దీన్ని స్టిక్ చేసుకొని ఎక్సెస్గా వచ్చిన థ్రెడ్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బేస్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఏ కలర్ థ్రెడ్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్స్ ఇప్పుడు మనకు చాలా అవైలబుల్ ఉన్నాయి కదా. సో మీ అవుట్ఫిట్ కలర్కి మీరు థ్రెడ్ని మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ కుందన్స్ని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీనిపైకి రోజ్ డిజైన్ చేయబోతున్నాను అనమాట. బికాజ్ ఇదైతే డిఫరెంట్ అవుట్ఫిట్స్ పైకి వేసుకోవచ్చు, చుడిదార్స్ పైకి బాగుంటాయి, అలాగే మనకి శారీస్ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజ్ డిజైన్ ఎలా చేయాలనేది ఇందులో చూద్దాము. సో ఇక్కడ మనం రౌండ్ షేప్లో 4 కుందన్స్ని పెట్టుకున్నాము. మనకి పెద్ద బ్యాంగిల్ అంటే బేస్ పెద్దగా ఉండే బ్యాంగిల్ అయితే మనం పెద్దగా రోజ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు చూడడానికి బాగా రియలిస్టిక్గా 3D రోజ్ ఫ్లవర్లా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ బేస్ మనం 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాం కాబట్టి సో ఈ బ్యాంగిల్స్లో 1 కట్, 2 కట్, 4 కట్ అండ్ 6 కట్ అని అవైలబుల్గా ఉంటాయన్నమాట. నేను ఇది 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. బట్ మీకు 1 కట్లో కావాలంటే ఇదే డిజైన్ని 1 కట్లో కూడా చూపిస్తాను. సో ఇలా ఫస్ట్ మనం 4 కుందన్స్ పెట్టేసుకొని కొంచెం మనం గ్లూని డ్రై అవ్వనిద్దాము. ఆ తర్వాత మనం దీనిపైన ఇంకొక లేయర్ ఆఫ్ పెటల్స్ని పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ కింద 4 కుందన్స్ అండ్ పైన 4 కుందన్స్తో 2 లేయర్స్గా ఫ్లవర్ని డిజైన్ చేశాను అనమాట. సో ఇట్లా మనం పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కుందన్స్ ఎప్పుడైనా కానీ మనం స్టిక్ చేసుకున్నాక వాటిని అడ్జస్ట్ చేసుకుంటేనే ప్రాపర్ షేప్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంకో టిప్ ఏంటంటే మనం ఫస్ట్ కుందన్స్ని బ్యాంగిల్ అనే థ్రెడ్ పైన స్టిక్ చేసినప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూని యూస్ చేసాం. బట్ మనం కుందన్స్ పైన కుందన్స్ స్టిక్ చేసినప్పుడు మాత్రం B7000 గ్లూ అనేది యూస్ చేయాలి. ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ అది కొంచెం డ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట. B7000 గ్లూ అయితే మనకి మెటల్ పైన స్టిక్ చేసినప్పుడు కొంచెం డ్రైయింగ్ టైం అనేది మనకి తొందరగా అయిపోతుంది కాబట్టి వర్క్ అనేది ఈజీగా మనకి మళ్ళీ కుందన్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి. సో అది మెయిన్ రీజన్ అనమాట. వన్స్ మనం ఇలా కుందన్స్ అన్నీ కూడా మనం ఫ్లవర్ షేప్లో ఫిక్స్ చేసుకున్నాక మధ్యలో మనం ఒక చిన్న కుందన్ 3 mm సైజ్ వైట్ కలర్ కుందన్ పెడుతున్నాం అనమాట. ఇక్కడ మనకి జర్కన్ స్టోన్స్ అని కూడా దొరుకుతాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది. కావాలంటే మనం రెడ్ కలర్లో ఉండే 3 mm సైజ్ కుందన్ కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు మ్యాచింగ్ లాగా ఉంటుంది. బట్ నా దగ్గర ఇప్పుడు ఇదే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇలా పెడితే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. సో మన అమేజింగ్ బ్యూటిఫుల్ 3 బ్యాంగిల్స్ రోజ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో చూడండి వీటి లుక్ ఇలా ఉంది. నాకైతే చాలా నచ్చాయి. నేను ఫస్ట్ టైం ఈ డిజైన్ చేశాను. సో ఇవన్నమాట. సో వేసుకుంటే మనకి శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ చాలా బాగుంటాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు సింపుల్గా అనిపించిందా, టఫ్గా అనిపించిందా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. I hope you like this video. Then if you did, then please do like, share and subscribe to the channel. And until our next video, bye for now.